మందులు తీసుకోవడానికి సరైన మార్గం. ద రైట్ వే టు టేక్ మెడిసిన్స్. రాకేష్ నిన్న రాత్రి నుంచి తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఉదయం అతని ముఖం వాచిపోయింది మరియు నొప్పి మరింత తీవ్రమైంది. బాధ తట్టుకోలేక అతను తినకుండా ఇంట్లో ఉన్న కొన్ని నొప్పి నివారణ మందులు తీసుకున్నాడు. కొద్దిసేపటికే అతని కడుపు మంటగా అనిపించింది. తల తిరుగుతోంది. బలహీనంగా అనిపించింది. మందులు వేసుకుంటే అన్నీ నయమవుతాయని మీరు కూడా అనుకుంటే ఒక్క క్షణం ఆగండి. రాకేష్ చేసిన తప్పు చేయకండి. మందులు వేసుకోవడం గురించి మాత్రమే కాదు, దానిని సరిగ్గా ఉపయోగించడం గురించి కూడా. మీరు చిన్న నిర్లక్ష్యం చేయడం వల్ల హాని జరగవచ్చు. రండి, మందులు సరైన ప్రభావాన్ని చూపడానికి మరియు అవి ఎటువంటి హాని కలిగించకుండా ఉండటానికి వాటిని ఎలా, ఎప్పుడు, దేనితో వేసుకోవాలో తెలుసుకుందాం. ప్రతి మందుకి ఒక టెక్నిక్ ఉంటుంది. దానిని ఎలా తీసుకోవాలి, ఎంత తరచుగా తీసుకోవాలి మరియు ఎప్పుడు తీసుకోవాలి. డాక్టర్ మందును రాసినట్లయితే వారి సలహాను తప్పకుండా పాటించండి. ఒకవేళ ఓటీసీ అనగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకుంటే లేబుల్ను జాగ్రత్తగా చదవండి. ఉదాహరణకు, కొన్ని మందులను రోజుకు 2 నుండి 3 సార్లు తీసుకోవాలి. కొన్ని భోజనానికి ముందు, మరికొన్ని భోజనం తర్వాత. కొన్ని మందులు నీటితో వేసుకోవాలి, మరికొన్ని నాలుక కింద పెట్టుకోవాలి. మరియు ముఖ్యంగా సరైన సమయం. ప్రతిరోజు ఒకే సమయంలో మందు తీసుకోవడం వల్ల మీరు మర్చిపోకుండా వాటిని వేసుకోగలుగుతారు మరియు అది మందు బాగా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. థైరాయిడ్ మందులు వంటి కొన్ని మందులు ఖాళీ కడుపుతో వేసుకుంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. పెయిన్ కిల్లర్ లేదా యాంటీబయాటిక్స్ వంటి మందులను ఆహారంతో పాటు తీసుకోవాలి. దానివలన కడుపు పాడవదు. టీ, కాఫీ, పాలు లేదా జ్యూస్, ముఖ్యంగా గ్రేప్ జ్యూస్తో మందులు వేసుకోకండి. అన్నింటికంటే నీరు ఉత్తమం. మందులు వివిధ రకాలుగా ఉంటాయి మరియు వాటిని తీసుకునే పద్ధతి కూడా మారుతూ ఉంటుంది. టాబ్లెట్ మరియు క్యాప్సూల్స్, వీటిని పూర్తిగా మింగాలి. డాక్టర్ చెబితే తప్ప వాటిని నమలవద్దు లేదా ముక్కలు చేయవద్దు. లిక్విడ్ మందులు కరెక్ట్గా కొలవడానికి చెంచా లేదా డ్రాపర్ ఉపయోగించండి. ఈ మందులను పిల్లలు మరియు వృద్ధులు సులభంగా తీసుకోవచ్చు. పౌడర్ మందులు నీటిలో కలిపి పూర్తిగా కరిగిన తర్వాత మాత్రమే త్రాగండి. క్రీములు లేదా ఆయింట్మెంట్లు అవసరమైన చోట మాత్రమే పూయండి. ఐ డ్రాప్స్, ముక్కు లేదా చెవి డ్రాప్స్ శుభ్రమైన చేతులతో మరియు సరైన మోతాదులో వాడండి. ఇన్హేలర్లు లేదా ఇంజెక్షన్లు డాక్టర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని ఉపయోగించండి. ప్రతి మందు దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని సమయానికి తీసుకోవడం, సురక్షితంగా నిల్వ చేయడం మరియు సరిగ్గా పారవేయడం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైనా మందు వేసుకోవడం మర్చిపోతే మీకు గుర్తుకు వచ్చిన వెంటనే వేసుకోండి, కానీ మీరు తదుపరి డోస్ తీసుకునే ముందు కాదు. డోసుల మధ్య ఎంత సమయం ఉండాలి అనేది మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. మందు డబుల్ డోస్ వేసుకోవడం ప్రాణాంతకం కావచ్చు కాబట్టి ఎప్పుడూ డబుల్ డోసును వేసుకోవద్దు. వాంతులు, తల తిరగడం, ఎలర్జీ వంటి లక్షణాలను గమనించండి. లేదా వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి. మందులు సరిగ్గా పనిచేయడానికి చేయవలసినవి మరియు చేయకూడనివి. మందులన్నింటి లిస్టు తయారు చేసి ఉంచండి. దాని దగ్గర సమయం మరియు మోతాదుని కూడా రాయండి. దానివల్ల మీకు సులభమవుతుంది. ఒకవేళ ఓటీసీ మందులైతే 2 మందులలో ఒకే పదార్థాలు లేవని నిర్ధారించుకోవడానికి లేబుల్ను జాగ్రత్తగా చదవండి. కొత్త మందులను ప్రారంభించే ముందు మరియు మందులను ఆపే లేదా మార్చే ముందు మీ డాక్టర్ లేదా ఫార్మసిస్ట్తో మాట్లాడండి. ఏమి చేయకూడదు. ఎక్స్పైర్ అయిపోయిన మందులను ఎప్పుడు తీసుకోకండి. ఎక్స్పైర్డ్ మందులు పనిచేయవు లేదా హాని కలిగించవచ్చు. టీ, పాలు, మద్యం లేదా జ్యూస్తో పాటు మందులు తీసుకోకండి. ఇతరుల మందులను తీసుకోకండి మరియు మీ మందులను మరెవరికీ ఇవ్వకండి. మందులను పిల్లలకి అందకుండా ఉంచండి. వారు ఆడుకుంటున్నప్పుడు వాటిని తినేసే ప్రమాదం ఉంది. ఎక్స్పైర్ అయిపోయిన మందులను చెత్తబుట్టలో వేయకండి. ఎక్స్పైర్ అయిపోయిన మందులను ఏదైనా తినే పదార్థాలతో కలిపి ఆపై మూసివేసిన ప్యాకెట్లో వేసి పారవేయండి. మందులను సరిగ్గా పారవేయడం చాలా అవసరం. ఈ కొత్త అలవాట్లు జీవితాన్ని సులభతరం చేస్తాయి. మందులు సరిగ్గా తీసుకుంటేనే ప్రభావవంతంగా పనిచేస్తాయి.
మందు మాత్రమే కాదు, సరైన సమయం మరియు సరైన సమాచారం కూడా అవసరం. ఆరోగ్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి.